జమ్మూలో సైరన్లు మోగుతున్నాయి. ప్రజలను సైన్యం అప్రమత్తం చేసింది. ఆర్మీ బ్లాక్అవుట్ ప్రకటించింది. యూరియా సెక్టార్లో పాకిస్తాన్ హెవీ షెల్లింగ్ పాల్పడుతోంది. భారత సైన్యం దాన్ని తిప్పికొడుతోంది. క్షిపణులు, డ్రోన్లతో పాకిస్తాన్ బరి తెగిస్తోంది. యూరియా సెక్టార్లో బ్లాక్అవుట్ ప్రకటించారు. జమ్మూ ప్రాంతంలో పాకిస్తాన్ అలజడి పెరిగిపోతుంది. జమ్మూను పాక్ డ్రోన్లు చుట్టుముట్టాయి. భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయింది. పఠాన్కోట్లను బ్లాక్అవుట్ ప్రకటించారు. సైరన్లు మోగుతున్నాయి. సాంబా సెక్టార్లో పాక్ డ్రోన్ను ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేసింది. జమ్మూలో సైరన్లు మోగుతున్నాయి. ప్రజలను సైన్యం అప్రమత్తం చేసింది. ఆర్మీ బ్లాక్అవుట్ ప్రకటించింది. యూరియా సెక్టార్లో పాకిస్తాన్ హెవీ షెల్లింగ్ కి పాల్పడుతోంది. భారత సైన్యం వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. క్షిపణులు, డ్రోన్లతో పాకిస్తాన్ బరితెగిస్తోంది. యూరియా సెక్టార్లో బ్లాక్అవుట్ ప్రకటించారు. జమ్మూ ప్రాంతంలో పాకిస్తాన్ అలజడి పెరిగిపోతోంది. జమ్మూను పాక్ డ్రోన్లు చుట్టుముట్టాయి. భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయింది. పఠాన్కోట్లోనూ బ్లాక్అవుట్ ప్రకటించారు. సైరన్లు మోగుతున్నాయి. సాంబా సెక్టర్లో పాక్ డ్రోన్ను ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, ఏంటి ఎక్కడికక్కడ సైరన్లు మోగుతున్నాయి, బ్లాక్అవుట్ కూడా ప్రకటిస్తున్నారు. ఈ రాత్రి ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? ఆల్రెడీ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా తీవ్రమయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? రైట్ శ్రీదేవి, మొత్తానికి పాకిస్తాన్ మరొకసారి భారత్ మీదకి దెబ్బ కొట్టినా సరే భారత్ కనీసం బుద్ధి రాకుండా మళ్ళీ భారత్ మీదకి డ్రోన్లని అలాగే మిసైల్స్ని పంపించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి భారత్లో 7 లొకేషన్స్లో ఈ ఏదైతే డ్రోన్లకు సంబంధించినటువంటి డ్రోన్లు వచ్చాయి, డ్రోన్లకు సంబంధించిన దాడులు జరుగుతున్నాయని చెప్పేసి కూడా గుర్తించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఓవరాల్గా చూస్తే ఈ 7 సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ పఠాన్కోట్తో పాటు యూరీ సెక్టార్ ఈ చోట్ల ప్రస్తుతానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క యూరీ అలాగే బారాముల్లా, నార్త్ కాశ్మీర్లో ప్రస్తుతానికి పాకిస్తాన్ భారీ హెవీ షెల్లింగ్కి కూడా పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ 7 లొకేషన్స్ ఏవైతే ఉన్నాయి, ఎస్పెషల్లీ ఇక్కడ పాకిస్తాన్ దాడులు 2 రకాలుగా ఉంటున్నాయి. ఒకటి వచ్చేసి భారీ ఆర్టిలరీ వెపన్స్ తోటి ఎస్పెషల్లీ భారత్ పాకిస్తాన్ సరిహద్దు LOC దగ్గర భారీగా కాల్పులు జరపడం, అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ మీద టార్గెట్ చేయడం, వాళ్ళ నివాసాల మీద టార్గెట్ చేయడం అనేది ఒక టార్గెట్ అయితే, రెండో టార్గెట్ వచ్చేసి భారత్కి సంబంధించినటువంటి డిఫెన్స్కి సంబంధించినటువంటి స్థావరాలు ఏవైతే ఉంటాయో వాటిని అటాక్ చేయాలి అనేటటువంటి ఉద్దేశం ఒక పక్క. సో ఈ 2 అంశాలతోటి పాకిస్తాన్ దాడులకు తెగబడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో నిన్నటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో పాకిస్తాన్ ఎక్కడ దాడి చేసినా సరే అక్కడ ఒక కారణం ఉంటుంది. ఎందుకని ఈ డ్రోన్లతోటి కేవలం భారత్కి సంబంధించినటువంటి నౌకా నేవీకి సంబంధించి అలాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి డిఫెన్స్ స్థావరాలు మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తుంది అంటే, అక్కడ ఉన్నటువంటి ఈ డిఫెన్స్ సిస్టమ్ను కానీ డిస్ట్రాయ్ చేస్తే తద్వారా పాకిస్తాన్ లాభం పొందుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికి పాకిస్తాన్ అలాంటి కుయుక్తులు పొందుతుంది. సరే, దాని పక్కన పెడితే ఇక LOC దగ్గర అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ మీద భారీగా కాల్పులు జరుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా మనకున్న సమాచారం మేరకు నిన్న మొన్న జరిగినటువంటి కాల్పుల్లో దాదాపుగా 16 మంది వరకు కూడా చనిపోయారని చెప్పేసి అధికారికంగా కేంద్ర విదేశాంగ శాఖ కూడా ప్రకటించినటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం బ్లాక్అవుట్ నిర్వహిస్తున్నారు. ఎస్పెషల్లీ జమ్మూ ప్రాంతంలో సైరన్లు మోగే తొలుత అక్కడ భారీ ఎత్తున ఈ శబ్దాలు వినపడడంతో ప్రజలను అక్కడ ఉన్నటువంటి సైన్యం అప్రమత్తం చేసింది. అలాగే బ్లాక్అవుట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అక్కడ ఒక డ్రోన్ని కూడా కూల్చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. దీంతో పాటు హ్యూరీ సెక్టర్లో నేను ఇందాక చెప్పాను కదా మీకు, భారీ షెల్లింగ్కి పాల్పడుతుంది. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్టిలరీ వెపన్స్ తోటి భారీ ఎత్తున దాడులకు తెగబడి అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ని డిస్టర్బ్ చేయాలి. సో అలా డిస్టర్బ్ చేసినటువంటి నేపథ్యంలో సైన్యం ఏదైతే ఉందో, అంటే ఇండియాకి సంబంధించిన ఆర్మీ ఎలా ఉంటుందో దాన్ని డిస్టర్బ్ చేసినటువంటి పరిస్థితుల్లో ఒక రకంగా దృష్టి మరల్చాలి అనేటువంటి ఉద్దేశంతో 2 రకాలైనటువంటి దాడులు చేస్తుంది. ఒకటి LOC దగ్గర కవ్వింపు చర్యలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ మీద దాడి చేయడం, రెండవది వచ్చేసి భారత్కి సంబంధించినటువంటి ఏదైతే డిఫెన్స్కి సంబంధించినటువంటి స్థావరాలు ఉన్నాయో ఆ డిఫెన్స్కి సంబంధించినటువంటి స్థావరాల మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థని డిస్ట్రాయ్ చేయాలనేటటువంటి ఉద్దేశం. సో ఈ 2 అంశాలతోనే ప్రస్తుతానికి పాకిస్తాన్ భారీ ఎత్తున దాడులకు కూడా పాల్పడుతున్న పరిస్థితి. భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అయింది. ఇప్పటికే వచ్చినటువంటి ఏ డ్రోన్ కానీ అలాగే మిసైల్
మిసైల్ కానీ ఏమాత్రం వదలకుండా నేలకూలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరోపక్క క్షిపణులు డ్రోన్లతోటి పాకిస్తాన్ బరితెగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇంతకుముందే అంటే ఇవాళ సాయంత్రమే విదేశాంగ శాఖ అలాగే రక్షణ శాఖకు సంబంధించిన ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో నిన్న 300 నుంచి 400 వరకు కూడా డ్రోన్లు భారత్ మీద ప్రయోగించింది. వాటన్నింటినీ కూడా కూల్చేశాము. అంతేకాకుండా దాదాపు 36 ప్రాంతాల ద్వారా భారత్లోకి చొరబడేందుకు కూడా ప్రయత్నాలు చేశారని చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ రోజు కూడా అలాంటి సిచ్యువేషన్ అంటే చీకటి కనిపిస్తే పాకిస్తాన్కి తెక్కెక్కుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చీకటి పడితే తెక్కబుడుతున్నటువంటి పరిస్థితి ఆ దేశానికి. అందుకే చీకటి పడగానే వెంటనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ వెపన్స్ తోటి విరుచుకుపడడం, వాటిని భారత్ నేలకొల్చడం అనేది రోజు పరిపాటిగా మారింది. సో ఈ రోజు కూడా అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వచ్చిన ఏది కూడా నేలకి తాకకుండానే వెంటనే వాటిని భారత సైన్యం డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఏదైతే పఠాన్కోట్లో కూడా ప్రస్తుతానికి బ్లాక్అవుట్ నిర్వహిస్తున్నారు, అక్కడ కూడా సైరన్లు మోగించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం కూడా చీకటిగా ఉండాలి. ఎవరైతే సరే శత్రువులకు సంబంధించినటువంటి దాడులు జరిగిన సందర్భంలో ఆ ప్రాంతం నిశ్శబ్దంగా ఉండాలి ఒకటి, రెండవది వచ్చేసి చీకట్లో ఉండాలి. సో ఈ రెండు ఉంటే మాత్రం టార్గెట్స్ వాళ్ళు రీచ్ కాలేనటువంటి పరిస్థితి. సో చీకట్లో దేని మీదకి ఎలా దాన్ని అటాక్ చేయాలో తెలియక వాళ్ళు దారి తప్పేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ బ్లాక్అవుట్ అనేటటువంటి కార్యక్రమాన్ని యుద్ధం వచ్చినటువంటి సందర్భంలో చాలా విధిగా కూడా అమలు చేస్తూ ఉంటారు. సో భారత్ కూడా ప్రస్తుతానికి ఈ బ్లాక్అవుట్ ద్వారా ముందుగానే ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలను అప్రమత్తం చేయడం ద్వారా వాళ్ళలో ఒక రకమైనటువంటి అవగాహన కల్పించడం ద్వారా భారీ ఎత్తున పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి దాడుల్ని ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి చర్యలకి ఇది చాలా ఉపయోగపడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటు ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం మేరకు జమ్మూ అలాగే సాంబా పఠాన్కోట్ లాంటి ప్రాంతాల్లో దాదాపు పాకిస్తాన్కి సంబంధించినటువంటి 3 డ్రోన్స్ని ప్రస్తుతానికి భారత్కి సంబంధించినటువంటి ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో అది కూల్చేసినట్టు కూడా తెలుస్తోంది. దీంతో పాటు యూరి, బారాముల్లా అలాగే నార్త్ కాశ్మీర్లో ప్రస్తుతానికి హెవీ షెల్లింగ్స్కి పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి భారీ ఎత్తున ఏదైతే ఇందాక నేను చెప్పినటువంటి ఆర్టిలరీ వెపన్స్ తోటి స్థానికంగా ఉన్నటువంటి సివిలియన్స్ని దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నివాసాలని అటాక్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని కూడా భారత్ చాలా సమర్థవంతంగా తిప్పికొడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇందాక నేను చెప్పినట్టు పోఖ్రాన్లో కూడా పాక్ డ్రోన్లు అంటే పోఖ్రాన్ అనేది భారత్కు సంబంధించి గతంలో మనం చూసాం ఏదైతే అణుబాంబులకు సంబంధించి అణ్వస్త్ర ప్రయోగం జరిగినటువంటి పోఖ్రాన్ ఏదైతే ఉందో పోఖ్రాన్లో కూడా మనకు భారత్కు సంబంధించినటువంటి ఒక ఆర్మీకి సంబంధించిన డిఫెన్స్కి సంబంధించినటువంటి ఒక స్థావరం ఉంది. సో అక్కడ కూడా ఒక డ్రోన్ తీసుకొచ్చి అక్కడ కూడా మోహరింపు చేసినటువంటి నేపథ్యంలో దాన్ని కూడా ప్రస్తుతానికి భారత్ కూల్చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పాకిస్తాన్ని ప్రస్తుతానికి టార్గెట్ చేసింది. నిన్న కూడా ఇదే పరిస్థితి. పాకిస్తాన్ని టార్గెట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే భారీ ఎత్తున దాడులు చేయాలని చెప్పేసి పాకిస్తాన్ ప్లాన్ చేసినప్పుడు కూడా వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకో పక్క ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ప్రస్తుతానికి యాంటీ డ్రోన్ మిసైల్స్ అని పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్కి సంబంధించి కొన్ని మిసైల్స్ అలాగే డ్రోన్స్ని పంపించింది. సో వాటిని భారత్కి సంబంధించినటువంటి ఆర్మీ వ్యవస్థ ఇంటర్సెప్ట్ చేసింది అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు సమాచారం కూడా అందుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క జమ్మూ ఎయిర్పోర్ట్కి సంబంధించి అక్కడ కూడా పాకిస్తాన్ భారీ ఎత్తున అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేయడంతో దాన్ని కూడా భారత్కి సంబంధించినటువంటి సైన్యం తిప్పికొడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకు సమాచారం కూడా అందుతుంది. దీంతో పాటు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ ఉన్నటువంటి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అంతేకాకుండా ఎవరైతే దావల్ ఉన్నారో ఆయన, అలాగే సిడిఎస్ ఆర్మీ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు ఆర్మీ, నేవీ అలాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి చీఫ్స్ తోటి ప్రస్తుతానికి ఆయన సమావేశం కూడా ముగిసింది. దాదాపు 1:50 పాటు వాళ్ళు ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనేక రకాలైనటువంటి అంశాలకు సంబంధించి ఎస్పెషల్లీ భారత్ పాక్ మధ్య ఉన్నటువంటి టెన్షన్ వాతావరణం మీద వాళ్ళు చర్చించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతానికి పూంచ్ సరిహద్దులో కాల్పుల మోత సాగుతున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. అంతేకాకుండా మరోవైపు జమ్మూ కాశ్మీర్తో పాటు పంజాబ్ అలాగే రాజస్థాన్, గుజరాత్లో ప్రస్తుతానికి హై అలర్ట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే నిన్న ఏ విధంగా అయితే పాకిస్తాన్ వక్ర బుద్ధితోటి అంతేకాకుండా చీకటి పడంగానే చిర్రెత్తుకొచ్చో లేకపోతే తిక్కరేగో తిక్కపుట్టి ఈరోజు భారత్ మీద దాడి చేయడం, చివరికి ఉన్నటువంటి ఆ వెపన్స్ కూడా పోగొట్టుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి నేను చూసాం. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించిన అధికారులే మాట్లాడుతున్నారు ఏంటంటే మా దగ్గర చాలా వరకు కూడా నష్టం వాటిల్లింది, మా దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపద అంతా కూడా భారత్ కూల్చేసిందని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇంకా బుద్ధి రాకుండా భారత్ మీద దాడులు చేయడం, ఈరోజు భారత్ ఏదో చేయాలి అని చెప్పేసి చేస్తూ ఉన్నటువంటి కుటీల ప్రయత్నాలన్నింటినీ కూడా భారత్కి సంబంధించినటువంటి ఆర్మీ వ్యవస్థ అలాగే డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో వెంటనే యాక్టివేట్ అయ్యి అక్కడ వచ్చేటటువంటి ఇదేది కూడా భారత్ భూభాగాన్ని తాకముందే గాల్లోనే పేల్చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది శ్రీదేవి. అయితే